ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానాల్లో ఎవరెవరికి దక్కబోతా ఉన్నాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఇప్పటి వరకు 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఏ పార్టీకి ఎన్ని అన్నీ కూడా కూటమి పార్టీలకే దక్కుతాయి కాబట్టి ఎవరికి ఎన్ని స్థానాలనేటివి మొన్నటి వరకు చర్చ జరిగింది. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. టీడీపీ 3 స్థానాల నుంచి ముగ్గురు అభ్యర్థుల్ని బరిలోకి దించబోతా ఉంది. అలాగే జనసేన నుంచి ఒక అభ్యర్థి ఉంటారు. అంటే 4 స్థానాలకు టీడీపీ నుంచి 3, జనసేన నుంచి ఒకరు ఖాయమైపోయింది. సో ఈ 4కు 4 ఈజీగా అంటే ఎన్నికలు లేకుండానే గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి స్థానాలు కావడంతో ఇప్పుడు అభ్యర్థులు ఎవరు అనేది కొత్త చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే రకరకాల పేర్లు వినపడుతున్నప్పటికీ జనసేన నుంచి కొత్తగా అంటే టీడీపీకి సంబంధించినటువంటి లాయలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళకి జనసేన నుంచి అవకాశం ఇస్తారు అనేది ఒక చర్చ ఉంది. అలాగే ఇటు టీడీపీలో కూడా ముగ్గురు ఎవరు అనేది అంటే యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిస్తారా, మహిళకు ప్రాధాన్యతనిస్తారా, లేదు అంటే పార్టీకి లాయల్గా ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం ఇస్తారా అనేటువంటి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు పార్టీ నుంచి వస్తున్నటువంటి అంటే ఆ సమాచారం కావచ్చు, లేదు అంటే అక్కడ ఉన్నటువంటి నేతల అభిప్రాయం ప్రకారం ఉన్నటువంటి టీడీపీ నుంచి ఉన్నటువంటి 3 స్థానాల్లో ఒకటి సానా సతీష్, ఆయనకి ఇప్పటికీ అంటే ఆయన బైపోల్ నుంచి వచ్చారు కాబట్టి సో ఆయనకి రెన్యువల్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో మరోసారి సానా సతీష్కు రాజ్యసభ ఎంపీగా అవకాశం దక్కబోతోంది. సో ఇంకా రెండు ఉంటాయి. ఆ రెండింటిలో ఒకటి చింతకాయల విజయ్కి కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే తను వైసీపీ హయాం నుంచి కూడా వాళ్ళ కుటుంబం ఇటు టీడీపీకి లాయల్గా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో పోరాటంలో వైఎస్ జగన్ని విమర్శించడంతో పాటు ఆయన తప్పులను ఎత్తి చూపడంతో పాటు కార్యకర్తలకి సోషల్ మీడియాలో అంటే కొంత బలంగా పనిచేయడంలో చింతకాయల విజయ్ ముందు నుంచి కష్టపడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు, పోరాటం చేశారు కాబట్టి ఆయనకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. సో చింతకాయల విజయ్, సానా సతీష్ పోను ఇంకొక అవకాశం ఉంటుంది. అది లోకేష్ సన్నిహితుడిగా ఉంటూ పార్టీ అధిష్టానానికి దగ్గరగా ఉండే కిలార్ రాజేష్ పేరు అయితే వినపడుతూ ఉంది. సో ఈ ముగ్గురికి కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాలు ఖరారు చేయడమే తరువాయి అధికారిక ప్రకటనే రావాల్సి ఉందన్నటువంటి ప్రచారం జరుగుతోంది. సో మరోవైపు జనసేనకు సంబంధించి అందరూ ముందుగా అనుకున్నారు జనసేన నుంచి రాజ్యసభకు అవకాశం వస్తే ఖచ్చితంగా అది లింగమనేని రమేష్కే దక్కుతుంది అని ముందు నుంచి కూడా పార్టీలో అనుకుంటున్నారు, బయట కూడా ప్రచారం జరుగుతోంది. సో అదే కన్ఫర్మ్ అయ్యేలాగా ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి కావచ్చు అంటే టీడీపీకి సంబంధించినటువంటి లాయలిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తికి జనసేన నుంచి బెర్త్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని అని ప్రచారం జరిగినప్పటికీ కూడా లింగమనేని రమేష్ పేరే బలంగా వినిపిస్తోంది. జనసేన నాయకులు కూడా పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి తొలిసారి పైగా ఇప్పటివరకు రాజ్యసభలో జనసేనకు సంబంధించి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. ఇలాంటి తొలి అడుగు వేయబోతోంది జనసేన కాబట్టి సో పార్టీ అధిష్టానమే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. లింగమనేని రమేష్కి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఎవరు అభ్యర్థులు అనేది అయితే ఒక క్లారిటీ దాదాపుగా వచ్చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ 4 అభ్యర్థులే అంటే 8వ తారీఖు చివరి తేదీ నామినేషన్లు వేయడానికి. సో ఈలోపు ఆ ప్రకటన రావాల్సి ఉంది. సో ఈ 4 పేర్లే దాదాపు ఖరారయ్యే అవకాశం అయితే కనపడుతోంది.